అందరికీ స్వాగతం. నేడు మనం కార్తీక పురాణంలోని 4వ రోజు కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ హేమాంగద మహారాజుది. ఒక రాజ్యాన్ని పాలించే రాజు కూడా కార్తీక వ్రతాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరించాడో ఈ కథ వింటే తెలుస్తుంది. పూర్వం శోణ నగరాన్ని ధర్మనిష్ట సత్యసంధతకు మారుపేరైన హేమాంగద మహారాజు పరిపాలించేవాడు. ఆయన నిత్యం శివకేశవులను పూజించేవాడు. ఒకసారి ఆయన ఆకాశ మార్గంలో విహరిస్తున్న ఒక దేవతలను చూశారు. విమానం దేవతలతో సంభాషణ. దేవతల విమానం ఎంతో కాంతివంతంగా దివ్యంగా ఉంది. అది చూసిన హేమాంగద మహారాజు ఆశ్చర్యపోయి వారిని ఆపి అడిగాడు, ఓ దేవతలారా, మీరు ఎవరు? ఇంతటి దివ్యమైన విమానాన్ని తేజస్సును ఎలా పొందగలిగారు? ఆ దేవతలు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చారు, ఓ రాజా, మేము పూర్వజన్మలో చేసిన కొన్ని చిన్న పాపాల కారణంగా భూమిపై జన్మించి కొంత కష్టాన్ని అనుభవించాం. అయితే మాకు ఒక గొప్ప అవకాశం లభించింది. అదే కార్తీక వ్రతం. వారు ఇంకా ఇలా వివరించారు, మేము కేవలం కార్తీక మాసంలో దీపారాధన, నదీ స్నానం వంటి కొన్ని సాధారణ నియమాలను మాత్రమే పాటించాం. ఆ వ్రత మహిమ వల్లే మాకు తిరిగి స్వర్గలోక ప్రాప్తి లభించింది. ఈ దివ్య విమానం, ఈ తేజస్సు అంతా కార్తీక వ్రత ఫలమే. రాజు యొక్క దీక్ష. దేవతల మాటలు విన్న హేమాంగద మహారాజు ఎంతో ఆశ్చర్యపడ్డారు, ఆనందించారు. సాధారణ ప్రజలు కొద్దిపాటి దీక్షతో ఇంతటి మహత్తరమైన ఫలితాన్ని పొందుతుంటే నేను రాజునై ఉండి కూడా ఇంకా గొప్పగా ఆచరించాలి కదా అని మనసులో అనుకున్నారు. అప్పటి నుండి హేమాంగదుడు కార్తీక వ్రతాన్ని మరింత కఠిన దీక్షతో ఆచరించడం మొదలుపెట్టారు. ప్రతి ఉదయం నదీ స్నానం చేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసేవాడు. తాను స్వయంగా పూజలు చేయడమే కాకుండా రాజ్యంలో ప్రజలందరినీ కార్తీక వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించాడు. ఎవరైతే కార్తీక ధర్మాలు పాటిస్తారో వారిని ఆదరించి వారికి దాన ధర్మాలు చేసేవాడు. ఆ రాజు యొక్క పవిత్రమైన పాలనలో కార్తీక వ్రతం మహిమ వల్ల రాజ్యం అంతా ధర్మబద్ధంగా ప్రశాంతంగా వెలిగిపోయింది. చూశారుగా కార్తీక పురాణం 4వ రోజు కథలోని సందేశం ఏమిటంటే, మీరు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా భక్తికి దీక్షకు మించినది ఏదీ లేదు. హేమాంగద మహారాజు లాగే మీరు ఈ రోజు నుంచి కార్తీక వ్రతాన్ని మరింత శ్రద్ధతో ఆచరించండి. రేపు 5వ రోజు కథలో హేమాంగద మహారాజు కథ యొక్క ఉత్తర భాగాన్ని తెలుసుకుందాం. ఆయన వ్రత దీక్షను పరీక్షించడానికి దేవుడు ఎలా వచ్చారు, ఆయన ఏ పుణ్య